బేగం బజార్లోని పరశురాముడి ఆలయం దుస్థితిపై మన హెచ్ఎం టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో పాటు జాగోరే జాగో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఆలయ భూముల ఆక్రమణను తీసుకువెళ్లింది. అక్కడితో ఆగకుండా ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి యమునా పాఠక్ నేతృత్వంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖకు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఆమె ద్వారా అందజేసింది. ఇప్పటికే 2 సార్లు దేవాదాయ శాఖ కమిషనర్ అధికారులను హిందూ ప్రతినిధులు కలిశారు. అయినా దేవాదాయ శాఖ నుంచి ఆశించిన స్పందన కరువైంది. దీంతో ఈ రోజు యమునా పాఠక్ ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు హిందూ ప్రతినిధులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్స్ నిర్వహించకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ మొత్తం ఉద్యమాన్ని హెచ్ఎం టీవీ తమ కథనాల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తోంది కదా, ఇక ప్రజలను జాగృతం చేద్దాం. ఇక మనం చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా దేవాలయాల పరిస్థితి. పరశురాముని ఆలయం మాత్రమే కాదు, రాష్ట్రంలో చాలా దేవాలయాల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక భూముల గురించి అయితే చెప్పన అవసరం లేదు. అన్యాక్రాంతం అవుతున్నటువంటి భూములు దేవాలయాలకు సంబంధించి కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇవాళ పరశురాముడి గుడికి సంబంధించి ఒకవైపు కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఎందుకు ఇంతగా స్పందన కరువైంది? మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో సోషల్ యాక్టివిస్ట్ యమునా పాఠక్ గారు ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలోనే ముఖ్యంగా ఈ యాక్టివిటీ అనేది జరుగుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాము. సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గోపాల శర్మ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ కె శ్రీనివాసరావు గారు బయోమెడికల్ సైంటిస్ట్, ఆయన కూడా డిబేట్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా శ్రీనివాసరావు గారి అసలు అభిప్రాయం ఏంటి? ఎందుకు ఇలా జరుగుతోంది అని తీసుకున్న తర్వాత వారు యుఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. వాళ్ళు యుఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. అక్కడ ఉండి కూడా ఇక్కడ దేవాలయాల పరిస్థితి దుస్థితికి చెల్లించిపోయి ఇది జరగకూడదు, ఎప్పుడో ఒకసారి ఇది అంతమవ్వాలి అన్న ఉద్దేశంతో మనకు అందుబాటులోకి వచ్చి మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఆయన ఫైట్ చేస్తున్నారు దీనిపైన. సార్, మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఇటువంటి దుస్థితి దాపురించింది అనుకుంటున్నారు? ఈ దుస్థితి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో భారతదేశంలో ఉంది. పరాయి వాళ్ళు ముస్లింలతో మొదలుకుని వచ్చిన దగ్గర నుంచి ఒక సంస్కృతిని నాశనం చేస్తే కానీ ఆ ప్రజల మీద మన అధికారం ఉండదు అన్న ఉద్దేశంతో ముస్లింలు బ్రిటిష్ వారు చేశారు. కానీ ఈ దుస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉండడంలోని ఏమాత్రం కారణం లేదు. ఎందుకంటే ఒక సమాజం తనకి తాను నిలబడాలంటే దేవాలయం ముఖ్యం. ఒక్క భారతదేశంలోనే కాదు, హిందూ సమాజంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు లేని సమాజాలు ఏవి అభివృద్ధి సాధించలేదు. పెద్ద ఉదాహరణ ఆఫ్రికా. ఆఫ్రికాలోని ఇటువంటి వ్యవస్థ లేదు మొదటి నుంచి. మనందరం ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళమే అయినా కొన్ని వేల సంవత్సరాల క్రితం దురదృష్టవశాత్తు వాళ్ళ వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దుకోలేకపోవడం వల్ల వాళ్ళు ప్రపంచంలో ముందుకు రాలేకపోయారు. కానీ భారతదేశం ఎందుకంత చక్కగా ముందుకు వచ్చిందంటే కనీసం 14,000 ఏళ్ల చరిత్ర ఉంది భారతదేశంలోని. దీనికి నీలేష్ ఓక్ గారు 2 పుస్తకాలు రాశారు. రామాయణం ఎప్పుడు జరిగింది, భారతం ఎప్పుడు జరిగింది అని. అప్పటి నుంచి మన మూలాలన్నీ దేవాలయాల చుట్టూనే తిరిగాయి. ఇది నేను చెప్పడమే కాదు, డాక్టర్ కెకే మహమ్మద్ భారతదేశంలో ఎన్నో వందల దేవాలయాల్ని పునరుద్ధరించిన ఆయన చెప్పింది. ఆయన వైపు నుంచి చూసినట్టయితే ఆర్కియాలజిస్ట్గా ఇది గొప్ప సంపద. ఒక శాస్త్రవేత్తగా చూసినట్టయితే పరిణామ చరిత్రలో దేవాలయం, ధార్మికత, ధర్మం అతి గొప్ప విషయాలు. మానవుని మొత్తం చరిత్ర చూస్తే ధర్మానికి ఏ మతం అయినా సరే, హిందువులైనా, క్రిస్టియన్లైనా, ముస్లిమ్స్ అయినా ధర్మం అంటూ ఉంటుంది. ఆ ధర్మానికి పట్టుకొమ్మ దేవాలయం. కాబట్టి ఈ దేవాలయం పరశురాముడిదా, ఆంజనేయుడిదా కాదు. ప్రతి సమాజంలో వాళ్ళకు అందుబాటులో ఒక ప్రశాంతమైన జాగా కావాలి. అందుకే ఈ దేవాలయాలు ఎక్కడ కట్టినా అక్కడ కట్టినా మీరు కొండ ప్రాంతాల్లో తిరిగి చూసినట్టయితే
ఏ చెట్టునో వాళ్ళు దేవాలయంగానే పూజిస్తారు, ఏ రాయినో వాళ్ళు దేవాలయంగానే పూజిస్తారు. ఆ రాయిని కదిపితే వాళ్ళు ఊరుకోరు. మనం సభ్య సమాజంలో కోర్టులుండి, గవర్నమెంట్ ఉండి, పోలీసు ఉండి ఎవరో దాన్ని ఆక్రమణ చేయడం ఏంటి? అది నా ఉద్దేశం. ఈవెన్ ఆక్రమణ చేస్తే తీర్పు వచ్చింది, ఆక్రమించడం కరెక్ట్ కాదు, తిరిగి అప్పజెప్పాలి, గుడి ఓపెన్ చేయాలి అని తీర్పు వచ్చినా కూడా స్పందించకపోవడం, ఆ దిశగా అడుగయ్యకపోవడం ఏ విధంగా చూడాలంటారు? మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదో నాకు తెలియదు. కానీ మీరు హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు చేయవలసిన పని ఏంటి అన్నది ఈ విషయంలోని అత్యంత కూలంకషంగా తెలిసిన కేకే మహమ్మద్ గారితో ఈ మీటింగ్లోకి రాకముందే నేను మాట్లాడాను. ఆయన ఏమన్నారంటే ఇలాంటి వాటన్నిటికీ ముందు ఒక ముఖ్యమైన ఎన్జిఓ సంస్థ ఉండాలి. ఆ సంస్థ ద్వారా ఇంటాక్ దగ్గరికి వెళ్ళాలి. ఇంటాక్ వాళ్ళు పబ్లిక్ లిటిగేషన్ కేసు వేయాలి. ఇది వేయడానికి, ఈ పనులు చేయడానికి హైదరాబాద్లోనే ఆయనకు తెలిసిన వాళ్లే చాలామంది ఉన్నారని ఇవాళే చెప్పారు. వాళ్ళందరినీ పిలిపించి మీరు మీటింగ్ పెట్టినట్టయితే ఏ దేవాలయం కూడా ఆక్రమణకి చెందదు. ఇంకొక విషయం, మీరు ఆక్రమణ జరిగింది అంటున్నారు కదా, ఎవరు ఆక్రమించారు అని వాళ్ళ పేరు ముందు రావాలి. మీరు పేరు చెప్పండి, వాళ్ళ అడ్రస్ చెప్పండి, వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి. దానివల్ల జరిగే ఇదేంటంటే సమాజంలో వెలి అన్నది ఉంది. ఇప్పుడు అక్కడ ఏ వ్యక్తి మోటార్ సైకిల్ పెట్టారని చూపించారు మీరు, 2 నిమిషాల పని కదా. మోటార్ సైకిల్కి ఒక నెంబర్ ప్లేట్ ఉంటుంది, ఆ నెంబర్ ప్లేట్కి ఒక అడ్రస్ ఉంటుంది. అంటే సార్ మన దగ్గర ఒక రకమైన దందాలు నడుస్తున్నాయి కదా, లైక్ ఎవరైతే ఇప్పుడు ఆక్రమించిన వాళ్ళకన్నా కూడా అది ఎత్తి చూపిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకు కూడా రక్షణ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ లో మన భద్రత సిబ్బంది ఉన్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఈవెన్ పోలీస్ భద్రత కావాలని అడిగినప్పటికీ నిర్లక్ష్యమైనటువంటి వైఖరి యంత్రాంగంలో కనిపిస్తోంది. సో ఆధారాలతో సహా అనౌన్స్మెంట్ అనేది ఎంతవరకు అవి నిరాధారమైనటువంటి ఆరోపణలు కొట్టిపారేసే ప్రమాదం ఉంటుంది. మీరు ఆ వివరాలన్నీ పెట్టినట్టయితే వాళ్ళు చంపడానికి కూడా వస్తారు. కేకే మహమ్మద్ గారిని కనీసం 3 సార్లు అటు ప్రభుత్వం, బీజేపీ, కాంగ్రెస్, మిగతా ప్రభుత్వాలు, అటు ఆక్రమణ చేసిన వాళ్ళు ఆయన చంపడానికి వచ్చారు. దురదృష్టవశాత్తు ఒక ఎస్పీ చనిపోయారు అందులోని, ఈయన బతికే ఉన్నారు. ఇవన్నీ వివరంగా పుస్తకంలో ఆయన ఆత్మకథలో ఉన్నాయి. అవి తెలుగులోనే నేను వేసింది ఉంది. ఒక దేవాలయాన్ని రక్షించాలి అంటే ఇది మళ్ళీ ఒక స్వాతంత్ర పోరాటం లాంటిదే అవుతున్నది. కానీ అప్పట్లా కాకుండా ఇప్పుడు ఇంకా సులభం అయిందనే నా ఉద్దేశం. మీరు ఎవరైనా మిమ్మల్ని అటాక్ చేస్తున్నారంటే నన్ను పిలిచారు కాబట్టి ఆ వివరాలన్నీ నా పేరుతో వేయండి. ఓకే, ఏ విధంగా వాళ్ళు నన్ను అటాక్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఊర్లో ఉన్న వాళ్ళని అటాక్ చేయడం సులభం. ఊర్లోకి నేను వచ్చినప్పుడు నన్ను అటాక్ చేయొచ్చు, కానీ నవంబర్లో నేను వస్తున్నాను, అంత మాత్రాన్ని ఇక్కడ కూర్చుని అక్కడ చేస్తాను అంటలేదు. అలాగ ముఖాముఖి వస్తేనే ఇది ఒక తీర్పుకి వస్తుంది. అంతేకాని పేపర్లు, కోర్టులు ఒక ఎత్తు. ఎందుకంటే దీనికి ఒక ఖచ్చితమైన ఉదాహరణ ఏంటంటే బటేశ్వరాలయాన్ని కేకే మహమ్మద్ గారు తిరిగి పునరుద్ధరిస్తుంటే అతి పెద్ద గజ దొంగ గుజ్జర్ ని ఆయన కలవాల్సి వచ్చింది. ఆయనకి తెలియదు అతను అంత పెద్ద గజ దొంగని. అతని తల మీద అప్పటికే భారత ప్రభుత్వం కొన్ని లక్షల ఇనాం ప్రకటించింది, అందిస్తే, దొరికితే, చంపైనా సరే ఏమని. అలాంటి వ్యక్తితోటి కేకే మహమ్మద్ ఇప్పుడు మనతో మాట్లాడుతున్న వ్యక్తే ఎదురుగుండా కూర్చోవలసి వచ్చింది. ఈయనకి తెలియదు అతన్ని. అతను తుపాకీతో బెదిరించినా సరే ఒకే ఒక్క వాక్యంతో కేకే మహమ్మద్ ఆ దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఆయన ఏమన్నారంటే గుజ్జర్లు పూర్వం రాజులు వాళ్ళు కట్టిన దేవాలయం అది. ఇప్పుడు ఈ పరశురాముడి దేవాలయం ఎక్కడుందో అక్కడ ఎవరో ఆ భూమి ఇచ్చి ఉండాలి. ఎవరో ఏ కుటుంబాలో ఆ దేవాలయం అక్కడ నిలబడ్డానికి కారణమై ఉండాలి.
వాళ్ళ మీద ఎవరైనా వచ్చి ఆక్రమణ చేస్తే దేవాలయం కదా అని ఊరుకోకుండా వాళ్ళని ముందుకు తీసుకురావాలి. వీటన్నిటిని చేయడానికి నేను ఎందుకు సిద్ధంగా ఉన్నాను అంటే, ఇవాళ ఏదో మీరు పిలిచారని కాదు, 2 రాష్ట్రాల్లో కనీసం ఒక 150,000 ఏళ్ల దేవాలయాలు ఉన్నాయి. నా దగ్గర ఉన్న లిస్ట్ ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయో ఉంది, మ్యాప్ ఉంది, అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా దారి ఉంది. అవి ఎంత నిర్లక్ష్యానికి గురవుతున్నాయో కూడా వెళ్ళి చూడొచ్చు. మా ఉద్దేశం ఏంటంటే, నేను మా టీం ఈ దేవాలయాలన్నింటినీ ఒక మ్యాప్లో తీసుకొచ్చి ఎవరింటికి దగ్గర ఉన్న వాళ్ళు చూసినట్టయితే అవి పునరుద్ధరించబడతాయి. హిందువులకే అక్కర్లేని దేవాలయాల్ని ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి బాగు చేస్తాడనుకోవడం చాలా అవివేకం. ట్యాక్స్ కడుతున్నాం కదా అని చెప్పి అంతా గవర్నమెంటే చేయాలన్నది జరిగే పని కాదు ఏ దేశంలో అయినా. ఇన్నేళ్లు ఈ అమెరికాలో నేను ఉన్నందుకు గ్రహించింది ఏంటంటే, ప్రజలు ముందుకు రాకపోతే జరగదు.